డాక్టర్ గారు చెప్పండి, ఈ ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఈ ప్యాంక్రియాటిస్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయి. ఇవి మెడిసిన్తో క్యూర్ అవుతాయా? ఇవి కూడా లేదనుకుంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందా? సో 1 by 1 చెప్పాలంటే అండి, ఫస్ట్ ఫ్యాటీ లివర్. సో యూజువల్గా ఫ్యాటీ లివర్ మనం మెడిసిన్స్తోనే కంట్రోల్ చేస్తామండి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ మన దగ్గర రాకుండా తెలిసినా కూడా టాబ్లెట్స్ తీసుకోకుండా అట్లానే నెగ్లెక్ట్ చేస్తే ఒక 8-10 సంవత్సరాల తర్వాత తన లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత లివర్ పాడైపోయింది కాబట్టి సమస్యలతో మన దగ్గరికి వస్తే కనుక టాబ్లెట్స్తో కొన్ని రోజులు మనం మేనేజ్ చేయొచ్చు. బట్ అప్పటికీ కూడా తగ్గట్లేదు, ఇంకా వర్సన్ అవుతున్నారు, పేషెంట్ బ్యాడ్ అయిపోతున్నారంటే ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి హెపటైటిస్ అండి. హెపటైటిస్ కూడా యూజువల్గా 99% మెడిసిన్స్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే బాగా తీవ్రత బాగా ఎక్కువగా ఉండి, అంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్తుందంటే లివర్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ మన ఎగ్జామ్ ఎప్పుడైతే మన ఆన్సర్ రాకపోతే ఫెయిల్ అవుతాం, అట్లానే లివర్ చేయాల్సిన పనులు తను చేయకపోతే తన లివర్ ఫెయిల్ అవుతుంది. సో లివర్ తన పని తను చేయలేకపోయేంత వీక్ అయిపోతే కనుక ఎర్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఆప్షన్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం పడుతుంది.